మణిపూర్ని తగలెట్టాలని చూస్తున్నారు. మణిపూర్లో అల్లకల్లోలం చేయాలని చూస్తున్నారు. నేను అనేక సార్లు ప్రస్తావించా, మణిపూర్ అంశంలో రెండు కోణాలు. ఇతర దేశాల నుండి వచ్చినటువంటి కుకీలు చేస్తున్నటువంటి దాష్టీకాలు, అక్కడ ఉన్నటువంటి వాళ్ళు మత మార్పిడికి గురైనటువంటి కుకీలు వచ్చి అక్కడ ఉన్నటువంటి మెయితీ తెగల మీద చేస్తున్న దాడు. ఇందులో మత కోణం ఉంది. అయితే పూర్తిగా మత కోణం కాదు. ప్రధానమైనటువంటి కోణం జాతుల మధ్యన తగవులు, దశాబ్దాల తరబడి ఉన్నటువంటి మళ్ళీ ఫ్లేరప్ అవుతూనే రెచ్చగొడుతున్నది వాళ్ళ వెనకాల ఉన్నటువంటి కుకీల వెనకాల ఉన్నటువంటి శక్తులు. అదే సమయంలో ఆయుధాలు సప్లై చేస్తున్నది చైనా, పాకిస్తాన్ కలిసి, అంటే భారతదేశంలో కుట్ర చేస్తున్నాయి. మూడో పాయింట్ వచ్చేటప్పటికి ఈ కుకీ తెగలు చైనా, మయన్మార్ ప్రాంతంలో ఉన్నటువంటి సైనికాధికారుల సహకారంతో ఈ మణిపూర్ కొండలపైన అక్కడ ఉన్నటువంటి వాతావరణం కారణంగా డ్రగ్స్ సంబంధించినటువంటి పంటలు పండించి అక్కడే తయారు చేసి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. దానివల్ల కోట్ల రూపాయల డబ్బులు వస్తున్నాయి. ఆ డబ్బులతో ఆయుధాలు కూడా వాళ్ళకి చేరుతూ ఉన్నాయి. వాళ్ళకి అక్కడ ఆ ప్రాంతంలో పూర్తిగా భారత సైన్యం వెళ్ళిపోయి వాళ్ళ చేతుల్లో ఉండాలన్నటువంటిది కోరిక. అయితే ఆ సందర్భంగా చేస్తున్నటువంటి దాష్టీకం మీద మొన్న పోలీస్ స్టేషన్ మీదకి వెళ్ళి దాడులు చేసి, ఒకప్పుడు అల్లూరి సీతారామరాజు లాంటి బిల్డప్ ఇవ్వడానికి ప్రయత్నిస్తే సైన్యం వెంటపడి కాల్చి చంపితే 11 మంది పోయారు. చివరికి సైన్యంతో డైరెక్ట్గా ఎదురెళ్ళి పోరాడే సత్తా లేక దారిలో కనబడ్డటువంటి మెయితీ తెగకు సంబంధించిన 6, అందులో 3 మహిళలు, 3 చిన్నపిల్లల్ని బలవంతంగా ఎత్తుకెళ్ళి చంపి పడేసిపోయారు. దాంతో ఆగ్రహించినటువంటి మెయితీలు ఇప్పుడు రాష్ట్ర వ్యాప్తంగా భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేల ఇళ్ల మీదన, కాంగ్రెస్ సంబంధించిన ఎమ్మెల్యేల ఇళ్ల మీదన, ఈవెన్ ముఖ్యమంత్రి ఇంటి మీదనే దాడికి సిద్ధపడ్డటువంటి అంశం. ఇవి చల్లార్చడం అనేది ఇప్పట్లో సాధ్యం కాదు. ప్రయత్నం అయితే జరుగుతూ ఉంటుంది. ఎందుకంటే ఇద్దరిని రెచ్చగొట్టుతున్నారు వెనక వైపు నుండి. దీనికి ఎలా ముగింపు పలుకుతారో చూడాలి.